తిరిగి వచ్చిన తర్వాత తను తీసుకొచ్చిన కానుకలు ఎలీషాకి ఇస్తున్నాడు అనమాట. కానుకలు, ఆభరణాలు, వెండి దుస్తులు అన్నీ అక్కడ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమన్నాడంటే, ఎలీషా కానుక తీసుకోడు అని కాదండి, ఒక దేశపు అధికారి వచ్చినప్పుడు ఆయన దగ్గర మనం కానుక తీసుకోకూడదని ఒక మాట సమర్పించుకున్నాడు. నీ కానుక ఏమీ అవసరం లేదు, వెళ్ళమని చెప్పంగానే ఆ రాజు అలా మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు అనమాట. కానీ నా యజమానుడు ఇంత డబ్బు ఇస్తుంటే తీసుకోలేదేంటి అనుకున్నాడు. గెహాజీ అనండి, మా అయ్యగారు, మా సేవకుడు డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేదు, నన్ను పంపించాడు. ఒక్క రెట్టు అడిగితే 2 రెట్లు ఇచ్చాడంట ఆ గెహాజీకి. ఏమన్నాడు ఆ ఎలీషా, నయమానికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సదాకాలం అంట.